ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి ఈరోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి గృహగతులు తారతమ్యంగా ఉండటం వల్ల జీవితంలోని వివిధ అంశాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ఈ రాశివారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం అత్యంత అవసరము. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా సంయమనంతో వ్యవహరించటం శ్రేయస్కరం. పెళ్లి ప్రయత్నాలు ఉన్నవారికి సంబంధాల విషయంలో ఆటంకాలు ఎదుర్కోవచ్చు, లేదా నిశ్చయమైన సంబంధాలు కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకే ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఉండటం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి మాట పట్టింపులకు పోకుండా పెద్దల పట్ల గౌరవంతో మెలగాలి. అదేవిధంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవడం మీ బాధ్యతగా భావించాలి. విద్యార్థులు ఈరోజు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి లక్ష్యం వైపు అడుగులు వేయడం పైనే కేంద్రీకరించాలి. బయట తిరిగేటప్పుడు లేదా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు అపరిచితులతో అనవసరమైన తగాదాలకు దిగకండి. ఎందుకంటే తెలియని వ్యక్తులతో ఏర్పడే వివాదాలు మీకు మానసిక అశాంతిని కలిగించడమే కాకుండా చట్టపరమైన చిక్కులు కూడా తీసుకురావచ్చు. ఆరోగ్య విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహారపు అలవాట్లు లేదా వాతావరణ మార్పుల వలన ఆరోగ్యం క్షీణించే అవకాశం అయితే ఉంది. చిన్నపాటి అనారోగ్యం సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూడటం వల్ల మనస్పర్ధలు పెరుగుతాయి. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వేగాన్ని నియంత్రించుకోవాలి. లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు మీకు కొన్ని అదృష్టాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని విధంగా ధనం అందుతుంది. ఇది మీ ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తొలగించగలదు. అలాగే మీ అత్తమామల నుండి కూడా మీకు కొంత ఆర్థిక సహాయము లేదా ఆస్తి రూపంలో లబ్ధి చేకూరుతుంది. ఇది మానసిక ధైర్యాన్ని మీకు ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయండి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం వంటివి జరుగుతుంది. రోజంతా రకరకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సాయంత్రం వేళకు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. ఆ వార్త మీ మనసుని ఎంతో సంతోషపరుస్తుంది మరియు రోజంతా పడిన అలసటను పోగొడుతుంది. మీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. పరిపాలనా అధికారులు అద్భుతమైన పనికి గుర్తింపు పొందవచ్చు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారతాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. చిన్న తరహా వ్యాపారులు లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు మీకు ఒక నాయకత్వ పాత్ర లభించవచ్చు. పనిలో మీ నిర్ణయాలు తీవ్రంగా పరిగణించబడతాయి. సన్నిహిత మిత్రులు మరియు కుటుంబ సభ్యుల నుండి వృత్తిపరమైన సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అవి ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యమైన మరియు అధిక ప్రభావం చూపే పనులను పూర్తి చేయడానికి ఈ ఏకాగ్రతను ఉపయోగించుకోండి. వ్యాపారం సజావుగా సాగుతుంది. కానీ తొందరపాటు నిర్ణయాలు లేదా ఒప్పందాలకు దూరంగా ఉండండి. మీ సహన స్వభావం మరియు నమ్మకమైన అలవాట్లు మీ వృత్తికి మద్దతు ఇస్తాయి. ఈరోజు బృందం కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోకండి. పెండింగ్లో ఉన్న లావాదేవీలను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. ఈరోజు తొందరపాటు కొనుగోలు చేయడం కంటే దీర్ఘకాలిక ప్రణాళికలు మేలు. ఆర్థిక వివేకం మీకు స్థిరత్వాన్ని తెస్తుంది. మీరు మీ వ్యాపారంపై దృష్టి పెట్టాలి. సమయాన్ని వృధా చేయవద్దు. మీకు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. తొందరపాటు నష్టాలకు దారి తీయవచ్చు. మీరు అలసటగా భావిస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయండి. కానీ పెట్టుబడి పెట్టకండి. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఇతర పనుల్లో జోక్యం అయితే చేసుకోవద్దు. ఇంట్లోనే బయట సంతోషం ఉంటుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన రోజుగా ఉందండి. కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సామాజిక సంక్షేమానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఈరోజు కార్యాలయంలో సహోద్యోగులతో చర్చించటం లేదా సంప్రదించటం భవిష్యత్తుల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యమైన వ్యాపార పనులను పూర్తి చేయడానికి మీరు పక్కా ప్రణాళికలు వేసుకోవాలి. మీ మెరుగైన పనితీరు లాభాల కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది. దగ్గర బంధువులు ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా మాకు లభించవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది మరియు ఆర్థికంగా కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీరు ఆస్తిని కొనడానికి లేదా అమ్మటానికి
ప్రణాళిక వేస్తుంటే ముందుకు సాగడానికి సమయం అనుకూలంగా ఉంది. మీ పిల్లల కెరీర్కి సంబంధించి మీకు శుభవార్త అందుతుంది. మిమ్మల్ని ఒక కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు. మీరు కుటుంబ విషయాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ముందుకు వెళ్లే ముందు అందరినీ సంప్రదించండి. దగ్గర బంధువులతో వాదన జరిగే అవకాశం ఉంది. ఓర్పు సంయమనం పాటించండి. ఇది సమస్యను త్వరగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. వ్యాపార కార్యకలాపాలు కోరుకున్న విధంగా కొనసాగుతుంది. వేరే ప్రదేశానికి మారే అవకాశం కూడా ఉంది. ఆస్తి కొనుగోలు, అమ్మకాలు, నష్టాలు రావచ్చు. కాబట్టి ఈరోజు అటువంటి కార్యకలాపాలను వాయిదా వేయటం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా సమయం గడుపుతారు. యువకులు ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి, అలసటను నివారించడానికి తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. వాతావరణ మార్పుల ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు విజయవంతంగా అమలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే రోజంతా సానుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి అనుకూల సమయం. సహచరుల సహకారం మీ పనిని మరింత సులభాంతరం చేస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులకు సక్రమంగా నిర్వహించగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ప్రయాణాలు ఉంటే జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇబ్బందులు నివారించవచ్చు. ప్రేమ, కుటుంబ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగిన ఆశించిన ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల ప్రోత్సాహంతో కొత్త అవకాశాలను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిని క్రమశిక్షణతో పూర్తి చేయటం వల్ల భవిష్యత్తులో మరిన్ని విజయాలకు బాటలు పడతాది. అనుకోని ఒక ప్రేమాయణం మీ రోజున ప్రకాశవంతం చేస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఈరోజు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి మీకు పుష్కలమైన అవకాశాలు ఉన్నవి. మీరు మీ తమ్ముడితో బయట వెళ్ళవచ్చు. మీది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.